తెలంగాణ ఓకే, బట్ ఏపీకి మీరు విజ్ఞత ఇలాంటి పదాలు అండి. రాజేష్ గారు ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, జర్నలిజం గురించి మాకు, మా రాధాకృష్ణ గారికి, మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూపులకి పాఠాలు చెప్తున్నారండి వాళ్ళు. పైగా బ్రోకరిజం అంట. మరి వాళ్ళది ఏంటో నేను చెప్పేసా, మాది బ్రోకరిజం అయితే మరి మీది బ్రోతలిజమా అని. సో మీరు ఏ ఇజం చెప్తారో చెప్పండి. ఇక్కడ ఏవిఎన్ ఆంధ్రజ్యోతి వీటి మీద మొదటి నుంచి కూడా అంటే వాళ్ళ నాన్న టైం నుంచి కక్ష విపరీతమైన అనేవాడు కదా. ఆ రెండు పత్రికలు వచ్చినాయి. ఇప్పుడు ఆ రెండు ఇప్పుడు పెరిగి ఎంత అయినాయో చూసాం మనం. అవును. అంటే కక్ష సాధించడం, మన మాట వినని వాళ్ళని మనం అంతం చెయ్యాలి అనే ఒక దారుణమైన ఆలోచన గల వ్యక్తులు వీళ్ళందరూ వచ్చి నీతులు చెప్పిన వాళ్ళల్లో మీరు విజువల్స్ వేస్తూ ఉన్నారు పక్కన చూడండి. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని బూతులు తిట్టిన ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడు. ఏం బూతులు తిట్టాడు? బండ బూతులు, అమ్మనా బూతులు తిట్టిన వ్యక్తి వచ్చి నీతులు చెప్తాడు. ఇంకా అక్కడున్న నిండు అసెంబ్లీలో ఒక ఎంపీని లుచ్చా నా కొడుకు అని అన్నమాట. సారీ, నేను ఈ పదం వాడడానికి నిండు అసెంబ్లీలో ఒక సభ్యుడిగా ఉండి అసెంబ్లీలో లుచ్చా నా కొడుకు అనే పదం వాడిన వ్యక్తి, ఆ పదం తప్పు అని రికార్డుల నుంచి తీసేయలేని స్పీకర్ ఉన్న ఆ పార్టీ, ఆ నాయకుడు, ఆ పార్టీ వాళ్ళ నీతులు చెప్పే ఇప్పుడు అతను వచ్చి నీతులు చెప్తున్నాడు. మరి రా అంటాడు. దారుణం. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ నేను కూడా విన్నాను. వికే గారు, రోగులు సింపుల్ జర్నలిజంలో మీరు రోగులు, రాజకీయాల్లో. ఇంకోటి ఏంటంటే అసలు నువ్వు మామూలుగా ఆలోచిస్తే రాధాకృష్ణ మహిళల్ని కించపరిచాడు అని కదా నువ్వు వచ్చింది. మొగాడు అయితే బయటికి రాయండి. అదే కదా. అరే ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఒక అగ్రనేత మహిళ, ఒక లక్ష్మీభారత్ తప్ప ఇంకెవరు లేరు అక్కడ. అంటే మీరు ఎంత నీచమైన, మీకు వీకే గారు ఒక చిన్న విషయం చెబుతా. మొన్న ఈ మావిగన్ని సపోర్ట్ చేస్తూ ఒక ప్రొఫెసర్ ఒక ఆయన రాసినట్టు, ఆచార్యుడు ఆయన రాసినట్టు ఆయన పంపించిన ఆర్టికల్ని మార్చి రాసి ఆయన ఇప్పుడు సమాజంలోకి రావడానికి సిగ్గుపడుతున్నాడు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఓపెన్ అయిపోయి చెప్పాల్సింది నేను రాసింది అది కాదని. యాక్చువల్గా ఆయన కాదు రాసింది. అవును, కూర్చొని రాసుకున్నారు. చెప్తాడు రేపు నుండి చెప్తాడు. అంటే చెప్పకపోతే తిడుతున్నారు. చెప్పకపోతే అతని క్రెడిబిలిటీ పోతుంది. నాకు తెలిసి మీరు మాట్లాడుతుంది మాడభూషి శ్రీధర్ గారి ఆర్టికల్. చాలా గౌరవం ఆయన అంటే. నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు తర్వాత ఇద్దరు ముగ్గురు ఆయన రాసింది కదా, ఆయన పేరు వాడుకున్నారు. ఒకవేళ అదే గనక నిజం అయితే మాడభూషి శ్రీధరాచారి గారు డెఫినెట్ గా బయటకు వచ్చి వీళ్ళ బట్టలోడు తీయాలి, చెప్పాలి. బయట పెట్టాలి. చెప్పకపోతే ఆయన నల్సర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసిన ఆయన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. ఇన్నాళ్ళు అక్కడ చేశాడు. అంటే ఇటువంటి ఈ రకరకాల జిమ్మిక్కులు చేసి ఎట్లా అయినా సరే మన పంతం నెగ్గించుకోవాలి అనుకుంటున్న ఈ జాతి, ఈ మంద వచ్చి ఏబిఎన్ కార్యాలయం ముందర ధర్నా చేసే ముందర కనీసం ఒక్కొక్కడు అద్దంలో మొహమన్న చూసుకోవాల్సింది. మనం చేసిన పని ఏంటి, మనం ఏం చేసాం, మనం అడిగిన టైం ఎంత, మన నిన్నగాక గంట అరగంట అవన్నీ చూసుకోవాలి. అంతేగాని వచ్చి ఇక్కడికి వచ్చి మీరు నీతులు చెప్పటం, జర్నలిజంలో నీతులు చెప్పటం, వీడికి ఈ వచ్చిన వాళ్ళల్లో ఎవరికైనా అసలు ఆ సాక్షి పేపర్లో ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఆ సాక్షి అనే టైటిల్ ఎవరిదో తెలుసా? వీళ్ళది కాదు, ఈ జగన్మోహన్ రెడ్డిది కాదు, చెన్నూరు నాగరాజ్ అనే జర్నలిస్ట్ అది. ఆయన మా అందరికి ఫ్రెండు. అతను పెట్టిన వీక్లీ పేరు అది సాక్షి అనేది. అంటే పార్టీ అరువు తెచ్చుకున్నది, పేపర్ అరువు తెచ్చుకున్నది. ఎందుకులే వీళ్ళు వచ్చి నీతులు చెప్పటం అంటారు కానీ నీతులు అన్ని ఎత్తుకొచ్చినవి, అన్ని దొంగతనాలు, అన్ని కొట్టుకొచ్చినవి, అన్ని బెదిరించి లాక్కున్నవేనా? అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టు లాక్కోవడం ఇష్టం అంటాడు కదా.
ఏదో ఒక్కడు సినిమానో ఏదో నాకు అందులో లాక్కోవడం ఇష్టం అని ఇటువంటి వీళ్ళు ఈ మందంతా వచ్చి ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఏమి సాధిస్తారు? రాధాకృష్ణ రాసిన దాంట్లో తప్పే ఉంది. మీకు బుర్రలో గుజ్జుంటే